కార్టిలేజ్ అనేది ఏంటంటే మన బాడీలో జాయింట్ దగ్గర ఉంటుంది సార్ కార్టిలేజ్ అనేది. సపోజ్ ఇదేంటంటే నీ జాయింట్, సో మోకాళ్ళు కీల్ అనమాట. ఈ మోకాలు కీల్లో ఎట్లా ఉంటుంది, కీల్ అనేది రెండు బోన్స్ మధ్యలో ఉంటుంది. మనకి ఏ మూమెంట్ అయినా ఈ కీల్లోనే అవుతుంది, ఏ మూమెంట్ అయినా ఈ కీల్లోనే అవుతుంది అనమాట. సో ఈ కీల్ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, ఈ బోన్ అయితే ఏదైతే ఉందో ఆ బోన్ చుట్టూ ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, దీన్ని కార్టిలేజ్ అంటారు, ఇది కార్టిలేజ్ అంటారు. సో అలానే ఏంటంటే బోన్ చుట్టూ ఆ జాయింట్ మూమెంట్ కోసం ఇదంతా గుజ్జు అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కార్టిలేజ్ అనేది ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది, ఈ గుజ్జంతా అరిగి బోన్ అంతా ఒకదానొకటి రాసుకున్నప్పుడు కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే జాయింట్ లోపల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు డైరెక్ట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఏంటంటే ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, మనం చెప్పుకున్నట్టు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే కీళ్ళ వాతాలు ఉంటాయి, కొన్ని ఏంటంటే ఇవన్నీ సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగా లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవుతాయి. ఏదైతే కీళ్ళ జాయింట్ని డ్యామేజ్ చేస్తుందో అదేంటంటే కార్టిలేజ్ని డ్యామేజ్ చేస్తాయి. ఎప్పుడైతే కార్టిలేజ్ డ్యామేజ్ అనేది నార్మల్గా డీజనరేటివ్ కండిషన్ లాగా వస్తుంది అనమాట. అంటే పెద్ద వాళ్ళల్లో, ఏజ్ అయిపోయిన వాళ్ళల్లో బోన్ అంతా అరిగిపోయి కీలు రాసుకొని కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు ఉంది, దాన్ని బట్టి ఏంటంటే మనం ఇంజెక్షన్స్ ఇవ్వటమా నీ జాయింట్ లోపలికి, అది రిపేర్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇవ్వాలా, లేదంటే డ్యామేజ్ ఎక్కువైనప్పుడు ఏదైతే డ్యామేజ్ ఉన్నది తీసేసి ఏదైతే కీళ్ళ మార్పిడి అంటామో ఆ మార్పిడి చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్కి ఇప్పుడు రకరకాల ప్రొసీజర్లు ఫాలో అవుతున్నారు అనమాట. ఏంటంటే ఇప్పుడు జాయింట్ని సపోజ్ ఇక్కడ నొప్పి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన బాడీలో ఏంటంటే ఈ నీ జాయింట్ లోపల ఇక్కడంతా మజిల్స్ కండా ఉంటుంది అనమాట. ఆ మజిల్స్ అన్ని క్వాడ్రిసెప్స్ అనే మజిల్స్ని దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే ఏదైతే ఈ బోన్ మీద ఈ జాయింట్ మీద ఉన్న ప్రెషర్ని ఆ మజిల్స్నే తీసుకుంటాయి. అలానే ఇంకోటి ఏంటంటే మన బాడీ వెయిట్ అనేది అంతా జాయింట్ మీద నుంచి వెళ్తుంది. సో కొంచెం వెయిట్ లాస్ అవ్వటం, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వటము, అలానే మజిల్ ఫిజియోథెరపీ అంటారు. ఫిజియోథెరపీలో ఏంటంటే మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవటం, దాంతోపాటు ఈ కార్టిలేజ్ డ్యామేజ్కి రిపేర్ కోసం మనం ఏంటంటే స్టెరైల్ కండిషన్స్లో అంటే ఇన్ఫెక్షన్ ఏం రాకుండా అంతా క్లీన్ చేసి జాయింట్ లోపలికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. ఆ ఇంజెక్షన్స్ అనేది ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయి. దాంట్లో పిఆర్పి అంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు, అలానే ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటారు, కొంతమంది డైరెక్ట్గా గుజ్జే ఇంజెక్ట్ చేస్తాము, దీన్ని హైలోనిక్ యాసిడ్ అంటారు. అలా రకరకాల ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎంత డ్యామేజ్ అయింది, వాళ్ళ కండిషన్ ఏంటి, ఎంత దూరం నడవగలుగుతున్నారు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది.